నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని వ్యాఖ్య శాసన మండలిలో విజయం ఏకపక్షమేనన్న మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని పిలుపు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వేస్ట్ టు వెల్త్ అనేది తమ నినాదమని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమి సంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుందని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన సీఎం దూబగుంటలో గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, వాటికి అసలు వడ్డీలు కట్టాలని తెలిపారు. అప్పులు చెల్లించాలని కొందరు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారన్న ఆయన తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెప్పారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్న ఖజానా ఖాళీగా ఉందని అన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామని పేర్కొన్నారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వసారి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలని ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ గాని ఏ వ్యక్తికి మీరు చూస్తే, మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్ గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి ఫోన్ లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పేమెంట్ లోనే ఆటోమేటిక్ గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది.
ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్ లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను. నేనే మీకందరికి దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్లీ దీపాన్ని మీ అందరికి వెలిగించి మళ్ళా మీ అందరికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ 85 లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను. అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు. మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్ గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్ లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకుని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్లు చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీలైన తొందరలో పూర్తి అవుతుంది. శాసన మండలి ఎన్నికల్లో గెలుపు ఎప్పుడో తేలిపోయిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని పిలుపునిచ్చారు. మచిలీపట్నం ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలుద్దాం, తన ఓటు కూటమి అభ్యర్థికి వేసేలా ఒప్పిద్దాం అన్నారు. గత 5 ఏళ్లు అణచివేత అవహేళనలతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కర్మ ఎవరిని వదలదని ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులకు స్పష్టమవుతుందని అన్నారు. దాడి చేసే బాధితుడిపైన కేసులు పెట్టిన దుర్మార్గమైన పరిస్థితులకు మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. దాడిపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తిపైన కేసు పెట్టడం, కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం వారి దుర్మార్గాలకు అద్దం పడుతుందని అన్నారు. తప్పు మీద తప్పు చేసి చంద్రబాబును దూషించడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. బందర్లో బియ్యం దొంగ గుడివాడలో గుట్కా పాండు చట్టం వదిలిపెట్టదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ భూమండలంలో ఎక్కడ దాక్కున్న చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. మరి మనందరికీ ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు,
ఉల్లిపాయలు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి మనం అందరం కూడా. ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాల్సిన. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతాను. ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గాల్లో నేను కూడా మరి దేవదత్ గారు వస్తూ ఉన్నారు, మాకు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. అలాగే బండి రామకృష్ణ గారు కూడా మరి పరిశీలకులుగా వారిని కూడా ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున వారు కూడా బయటికి వెళ్ళినాం, అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మచిలీపట్నం నుంచి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీలు ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చూసాం కదా కర్మఫలం ఉందా? కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుంది అంటే మరి కొన్ని జరుగుతుంది కదండి, ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ. ఇప్పుడు ఏం చేస్తాడంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు, ఆ తప్పే మళ్ళీ పట్టించింది. అంత ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు అడ్రస్ లేడా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి లోన్ వేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి. రేపు ఈ శాసన మండలికి ఎన్నిక మేధావులు, యువత, విద్యావంతులు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్లు అందరూ ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని వారు కోరారు. జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఆనవాళ్లే కనపడకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చెదిరిపోయిన అభివృద్ధి వెలుగులకు నేడు సీఎం చంద్రబాబు తిరిగి జీవం పోస్తున్నారని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు తీవ్ర అన్యాయం చేసిందని, అందుకే జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోంది. శాసన మండలిలో సైతం వైసీపీ కనుమరుగయ్యేలా యువత తీర్పు ఇవ్వాలి అన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి చదువుకున్న యువత బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో యువత ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. ఆ నమ్మకానికి అనుగుణంగా యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకి కట్టుబడి యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నేడు మంత్రి లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. శాసన మండలిలో యువత తరపున గళం వినిపించడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బలపరిచిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని అఖండ విజయంతో గెలిపించాలని వారు కోరారు. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మేమందరం కూడా మరి గ్రాడ్యుయేట్ అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ఓటు ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పనితీరు అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఈ టైంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మాకు ఎంకరేజ్ చేసినటువంటిది ఎన్డీఏ కూటమికి మంచి పాయింట్లు వేసినటువంటిది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఇక్కడ జరిగే ఎన్నికల మీద చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో మంచి గెలుపు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కానీ, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి, ఐటీ సంస్థ రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. మరి ఈ రోజుల్లో గత ప్రభుత్వం చేసే దుర్మార్గం వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతినిపోయాం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా
గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేధావులు కాబట్టి మీ అందరూ అత్యధిక ఓట్లేసి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని చెప్పి జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నాం. మరి అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆఫీస్ నుంచి కానీ అదేవిధంగా ఆల్పాట ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తా ఉన్నాం. ప్రతి 30 కూడా ఒకళ్ళు పెట్టాము. అందరూ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కువ శాతం పోలింగ్ ఏ విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీ కాదు, ఉభయ 2 జిల్లాల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మంచి మెజారిటీ వస్తుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో ఎవరు శాసన మండలికి వెళ్ళినా, పెద్దల సభకి వెళ్ళినా వాళ్ళు మేధావులు లేదా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు, సంఘ సంస్కర్తలైనటువంటి వాళ్ళు గతంలో వెళ్ళేటువంటి వాళ్ళు. శాసన మండలికి చాలా విలువ ఉండేది. గత వైసీపీ గవర్నమెంట్లో శాసన మండలిని అపవాసు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. శాసన మండలి రాజధానికి అడ్డంగా ఉందని, రాజధానిని ఎత్తివేయాలనుకున్నప్పుడు శాసన మండలిని కూడా ఎత్తేస్తే ఏముంటుందని చెప్పేసి శాసనసభలో తీర్మానం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దానికి భారీ మెజార్టీ ఇచ్చారు. దాదాపు రాష్ట్రంలో 104 అసెంబ్లీ స్థానాలతోటి భారీ మెజార్టీ తోటి ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా కూడా మేము కోరుతా ఉన్నాం, ఇప్పుడు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాండి పడతా ఉన్నాయి. మూలన పడేయాలనుకొని ముక్కలు చేయాలనుకున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. పోలవరం నిర్మాణం మళ్ళా కేంద్ర బృందం వచ్చి అన్ని పరిశీలన చేసిన తర్వాత, బడ్జెట్లో కేటాయింపులు జరిగిన తర్వాత పోలవరం కూడా ముందుకెళ్తా ఉంది. యువతకి సంబంధించినటువంటి అనేక అవకాశాలు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 16,500 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసాం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. దాదాపు 6,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరందరూ కూడా గౌరవించాలి. అట్లాగే కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గాల్ని పట్టమట్లంక ప్రభుత్వ హైస్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్పొరేటర్లతో ఎన్నికలు నిర్వహించి ఉపాధ్యాయులు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 27న జరగనున్న పోలింగ్ లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1 అంకెను ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని, అదే రీతిలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బలపరచాలని అభ్యర్థించారు. గెలుపు కోసం ఈ రోజున పట్టమట్లంకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ టీచర్ని ఓటు అడగడానికి రావడం జరిగింది. టీచర్స్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే, ఈ రోజున టీచర్స్కి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖున జీతం రాని సమస్యతో పాటు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు కూడా గల్లంతైపోయి రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చుని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా, అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక బిల్డింగ్, ఇప్పుడు మనం ప్రైవేట్గా నేను ఒక బిల్డింగ్, మీరు ఎవరైనా సరే ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కడుతుంటే మీరు ₹1,00,00,000 దాకా కార్పొరేషన్ కడతారు. సో అదేవిధంగా అది గవర్నమెంట్ బిల్డింగ్లు అయినా కూడా
ఆ విధమైన ట్యాక్సేషన్ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సమకూర్చుకొని వీలైన తొందరలో ఏ విధంగా 2014లో అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా 42% ఫిట్మెంట్ ఇచ్చి ఆయన ఎంప్లాయీస్కి మేలు చేశారు. అదేవిధంగా ఘనమైన మేలు చేయడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికంటే కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి, ఒకసారి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. శాసనసభలో కూడా ఆయన ఏ విషయాన్నైనా ఆ స్పీచ్ ద్వారా ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మంత్రులు కానీ కన్విన్స్ చేసే సమర్థత కలిగిన వ్యక్తి. అన్ని విషయాలు ఆయన బేసిక్గా లాయర్ అవటం వలన అన్ని విషయాల్లో ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకోగలిగిన వ్యక్తి. తద్వారా ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ సమస్యలు ఎప్పుడు కూడా ఆయన టీచర్స్ లేదా గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్స్ ఏ సమస్య ఉందో తెలుసుకునే దానిలో టీచర్స్ యొక్క సమస్యల్ని సమర్థవంతంగా చట్టసభల్లోనూ అదేవిధంగా పర్సనల్గా ముఖ్యమంత్రి గారితో నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో లేదా లోకేష్ బాబు గారితో వీళ్ళందరితో కూడా చర్చించి సాధించగల అవకాశాలు మెరుగుంటాయి. కాబట్టి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేశాను, మీకు యూనియన్లు ఉంటాయి కానీ ఈసారికి మనం అనేకమైన నష్టపోయినాం కదా. ఈసారికి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు సమర్థుడైన వ్యక్తి. ఇప్పుడు ఉన్న క్యాండిడేటు అవతల క్యాండిడేట్ సమర్థుడు కాదన్న, బట్ వాళ్ళకి అవకాశాలు పరిమితిగా ఉంటాయి. వాళ్ళు సభలో మాట్లాడగలుగుతారు అంతే, వెళ్ళి కన్విన్స్ చేసే శక్తిగానే వాళ్ళకు ఉండదు. అందువల్ల నేను మరీ రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా కన్విన్స్ ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘనమైన మెజారిటీతో గెలుస్తారనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. దళితుల హక్కుల అణిచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలియజేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం గాంధీనగర్ లో ఒక హోటల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దళితుల హక్కుల అణిచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కును కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టామని అన్నారు. డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలి, లేనిచో మాలలు క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తుందని ఆయన తెలియజేశారు. వర్గీకరణ మరి క్రీమీ లేయర్ అనేటటువంటిది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ లో ఆగస్టు 1 వచ్చినటువంటి జడ్జిమెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. దీని మీద కమిషన్లు వేశారు. మరి అలాగే డేటా కరెక్షన్ చేస్తున్నారా అని చెప్పి అంటున్నారు. కానీ అన్నిట్లో కూడా లోపాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది చెల్లదు, వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈవి చెన్నయ్య కేసులో మరి ఉన్నటువంటి ఆర్టికల్ 341 ప్రకారంగా ఉన్నటువంటి కులాలను వర్గీకరణ చేయకూడదని ఆ కేసులో చెప్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదే రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి చెయ్యండి అని ఏం చెప్పలేదు. వాళ్ళు చెయ్యండి కాదు, మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే చేసుకునే అధికారం రాష్ట్రాలకి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈవి చెన్నయ్య గారి కేసులో అన్ని అంశాలని చాలా మరి కూలంకషంగా చర్చించిన మీదటే తీర్పు ఇచ్చారు. అది మాకు ఆమోదయోగ్యం. కానీ ఈ తీర్పులో సరిగా జరగలేదు. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. దీని మీద మళ్ళీ ఫర్దర్ అప్పీల్కి వెళ్తాం. కాబట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఏమి కాదు. ఫుల్ బెంచ్కి రిఫర్ చేయాలి. మరి రేపు చట్టం చేస్తే దానికి ఛాలెంజ్ చేస్తాం. చేయకముందే ఇప్పుడు ఛాలెంజ్ చేశాం. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకమే చెల్లదని చెప్పి హైకోర్టులో రిట్ వేశాం. అలాగే సోషల్ ఆడిట్కి ఇచ్చినటువంటి డేటా ఏదైతే అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసినటువంటి డేటాలో తప్పులు తడక అని చెప్పి మేమంతా కూడా ఆల్రెడీ మరి కేసు వేయడం జరిగింది. ఈ కేసు విచారణకు వస్తుంది, ఇంకొక వారంలో వస్తుంది. ఆల్రెడీ 2-3 సార్లు అడ్జర్న్మెంట్ అయింది, మళ్ళీ విచారణకు వస్తుంది. ఈ డేటా ఎలా తీశారు? మీరేమన్నా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేశారా? మీ కులం ఏంటని అడిగారా? మీ కుల ధృవీకరణ పత్రాలను చూశారా? ఏమీ లేకుండా వీడు క్రిస్టియను, వాడు హిందూ, వాడు మాల కాదు,
వీడు మాదిగ, లేదా అట్లా మాలల్ని మాదిగలుగా, కమ్మ వాళ్ళని మాదిగలుగా, బీసీలని మాదిగలుగా, మాదిగ జనాభా పెంచి మాదిగలకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది. కాబట్టి మేము చూస్తూ ఊరుకోలేము. కాబట్టి దీని మీద కేసులు వేసాం. ఈ యొక్క సర్వే చెల్లదు. ఈ డేటా ప్రకారంగా రిజర్వేషన్ చేయటం, వర్గీకరణ చేయటం కుదరదు. అసలు వర్గీకరణే కుదరదు. ఎందుకంటే వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్టికల్ 341 షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి వాటా మాత్రమే మాకు ఆమోదయోగ్యం. విభజన కుదరదు. నిలువున ఏబిసిడీలుగా విభజించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. సపోజ్ నాకు 15% రిజర్వేషన్ ఉంది రాజ్యాంగం ప్రకారంగా, మీరు దాన్ని 5%, 6% తగ్గిస్తే నా రాజ్యాంగ హక్కును మీరు తగ్గించట్లేదా? బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో సత్యకృష్ణ వైన్స్ షాప్ నుండి అక్రమంగా మద్యం బాక్సులను తరలించి ప్రైవేటు వ్యక్తితో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గన్నవరం ఎక్సైజ్ సిఐ సురేఖ మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్ సత్యకృష్ణ వైన్స్ నుండి అక్రమంగా మద్యం బాక్సులు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందని అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో సాంబశివరావు అనే వ్యక్తి వద్ద 6 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. మద్యం సీసాలపై ఈఎస్ నంబర్లను పరిశీలించగా హనుమాన్ జంక్షన్ సత్యకృష్ణ వైన్ షాప్ కు చెందిన మద్యంగా నిర్ధారించామని అన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సీజింగ్ ఆర్డర్ తీసుకుని హనుమాన్ జంక్షన్ సత్యకృష్ణ వైన్స్ ను సీజ్ చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. మల్లవల్లిలో సాంబశివరావు అనే వ్యక్తి దగ్గర 6 బాక్సుల మద్యం సీసాలు పట్టుకున్నారు. వాటి ఏఎస్ నెంబర్స్ వెరిఫై చేయగా డిపోకి రాగా ఈ షాప్ అని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళని ఎక్స్ప్లెనేషన్ రిపోర్ట్ అడిగారు. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ రిపోర్ట్ ఇచ్చారు పైకి ప్రభుత్వానికి. ప్రభుత్వం సాటిస్ఫై అవనందువల్ల వీళ్ళకి ఇవాళ షాపు సీల్ వేయమని ఆర్డర్స్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకు సీల్ వేశారు. ఆర్డర్ కాపీ అని ఉందా మేడం? తీసుకొచ్చారా? ఆర్డర్ కాపీ ఉంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చి ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు? లేదు. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారా షాప్కి? ఏమన్నా నోటీస్ ఇవ్వడం కానీ మాట్లాడుతున్నారు. షాప్కి ఇవాళ ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పుడు ఏమి ఇంటిమేషన్ ఇవ్వరు. అలా కాదు మేడం, ముందుగా ఏదన్నా నోటీస్ ఇవ్వడం కానీ మీరు వస్తున్నారని చెప్పడం కానీ నోటీస్ ఇచ్చారా మేడం? అన్ని ఇచ్చారా? ఇవాళ మీరు సీజింగ్ లెటర్ తీసుకొచ్చి సీజ్ చేశారా? సీజింగ్ లెటర్ ఏమన్నా చూపించగలరా? సీజింగ్ లెటర్ ఒకసారి సీజింగ్ లెటర్ ఇస్తాం. మీకు వాట్సాప్ పెడతాం కావాలండి. నౌకర్నామాకి సర్వ్ చేసాం. ఆయన దగ్గర తీసుకోండి. ఎన్ని బాటిల్ దొరికినాయి మేడం మొన్న? 6 కార్టూన్స్ అండి. 6 బాక్స్. 6 కార్టూన్స్. ఏ రోజు అండి? 4/11/2024. ఇటీవల జరిగిన 43వ రాష్ట్ర అథ్లెటిక్ మాస్టర్స్ పోటీల్లో జరిగిన మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన మాస్టర్ అథ్లెట్స్ కు మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గౌరవ చైర్మన్ మెహర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అథ్లెట్స్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం మెహర్ బాబు మాట్లాడుతూ 6 వయసులో అథ్లెట్స్ ఎంతో ఉత్సాహభరితంగా పోటీల్లో పాల్గొని వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారని కొనియాడారు. ఇలాంటి వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. వచ్చే నెలలో బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారని చెప్పారు. అనంతరం అధ్యక్షులు కంది దుర్గారావు, కార్యదర్శి జీవి ప్రసాదరావు మాట్లాడుతూ 90 ఏళ్ల వయసు వారు కూడా పోటీల్లో పడి రాణిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కూడా మాస్టర్ అథ్లెటిక్స్ ను ప్రోత్సహించాలని, జాతీయ స్థాయి పోటీలను విజయవాడలో నిర్వహించాలని కోరారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెట్స్ ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమకు ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తామని పేర్కొన్నారు. మొన్న అనంతపూర్లో జరిగినటువంటి మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్లో మెడల్ విన్నర్స్ అందరికీ కూడా సన్మానించుకునే కార్యక్రమం జరిగింది. వీరందరూ కూడా రేపు 4 నుంచి 9వ తారీఖు వరకు జరిగేటటువంటి నేషనల్ మీట్లో ఈ మెడల్ విన్నర్స్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఇండియా లెవెల్లో ఈ మాస్టర్ అథ్లెటిక్స్కి పార్టిసిపేట్ చేసిన వారిని అందరినీ అభినందించడం, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా కంప్లీట్ జరిగింది. వీరందరికీ కూడా సమాయత్తం చేసి రేపు నేషనల్ మీట్కి పంపించి వీరందరినీ కూడా మన బెంగళూరులో జరిగేటటువంటి నేషనల్ మీట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్ఫూర్తిదాయకంగా వీరిని ప్రిపేర్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళు మార్గదర్శకులు. ఈ స్పిరిట్ అందరికీ అలవర్చాలని 90 ఇయర్స్లో కూడా 3 గోల్డ్ మన ఏపీ నుంచి, మన ఈ కృష్ణా జిల్లా నుంచి
3 గోల్డ్ సంబంధించినటువంటి రామస్వామి గారు ఇంకా చాలామంది మన క్రీడాకారులు ఈ జిల్లా నుంచి చేశారు. వీరు రేపు నేషనల్ మీట్లో కూడా సత్తా చాటి ఇచ్చేస్తారు. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను యువతని ప్రతి వారిని కోరుకుంటున్నాను. అలా వీరిని స్ఫూర్తిగా తీసుకుంటే ఆరోగ్యం ముందు వారి ఇండివిజువల్ ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా వారు సమాజానికి కూడా సేవ చేయగలుగుతారు. వాళ్ళని ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా ఉద్దేశం. అందరూ కూడా అది అలవర్చుకోవాలని నా కోరిక. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం జరగటానికి ముఖ్యంగా మా మెహర్ గారు బాగా మాకు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ చక్కగా నిర్వహించారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే రేపు 4 నుంచి బెంగళూరులో జరగబోయే 16 మంది ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ 16 మందే కాదు, టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 200 మంది కాంపిటేటర్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. అక్కడ కూడా మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తరఫున మెడల్స్ ఎక్కువగా తీసుకొస్తారని, అలాగే అక్కడ మరి చాలా ఎందుకంటే ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ది ఒకసారి ఇండియాది విజయవాడలో పెట్టాలి. అది పెట్టాలంటే గవర్నమెంట్ వారి సహకారం కావాలి. ఎందుకంటే అది కొన్ని లక్షలతో అయ్యే బడ్జెట్ కాబట్టి ఇప్పుడు మా డబ్బులతోనే వెళ్తున్నాం, మా డబ్బులతోనే అక్కడ రూమ్ తీసుకుంటున్నాం, మా డబ్బులతోనే తిండి తింటున్నాం. కాబట్టి ఈసారైనా గవర్నమెంట్ మారింది కాబట్టి మీరైనా ఆల్ ఇండియా ఇక్కడ విజయవాడలో జరుపుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పచ్చి మిరప, ఎండు మిరప పంటలు సహా వంగ, టమాటా తదితర కూరగాయలు ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ కె విజయానంద్ తెలియజేశారు. కూరగాయలు, ఇతర పంటల ధరలపై క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాల గురించి అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు కనీస ధర వచ్చేలా చూడటంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ధరల హెచ్చు తగ్గులను పర్యవేక్షిస్తూ రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండేలా చూడాలని సీఎస్ అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద అధికంగా పంటలు పండిన ప్రాంతాల్లో ధరలు పడిపోవడం, సరఫరా లేని చోట్ల ధరలు అధికంగా పెరగడం లాంటి పరిస్థితులు ఉంటున్నాయని, వాటిని రైతు బజార్లకు తరలించడం ద్వారా ధరలను స్థిరీకరించాలని అన్నారు. అగ్రివాస్తో పాటు రియల్ టైం గవర్నెన్స్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు కూరగాయల ధరలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు 5,400 రూపాయలు, యూకలిప్టస్ టన్నుకు 4,400 రూపాయల వరకు కనీస మద్దతు ధర లభిస్తోందని అధికారులు సీఎస్కు వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లను సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. కూరగాయలు, పండ్లు పాడవకుండా తాజాగా ఉంచడంతో పాటు మిగిలిన వాటిని తర్వాత విక్రయించుకునేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. త్వరలోనే 59 సబ్జీ కూలర్లను రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎస్కు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని వ్యాఖ్య. శాసన మండలిలో విజయం ఏకపక్షమేనన్న మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని పిలుపు. కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.